హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పూరి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే స్వీట్ పూరి అండి, బెల్లంతో చేస్తారు. అలానే చాలా హెల్తీ కూడా. గసగసాలు వేసి చేయడం వల్ల మనకైతే ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే ఆనియన్ బోండా కూడా అండి. స్వీట్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, హాట్ కూడా తయారు చేసుకోవాలి. అందుకోసమని మేమైతే ఆనియన్ బోండా కూడా ప్రిపేర్ చేసినాము. ఇవి రెండు అయితే నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ రెండు ప్రాసెస్ ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంతా గసగసాలు వాటర్లో వేసి నానబెట్టానండి. జస్ట్ ఒక 2 అవర్స్ అయినా నానినా కూడా చాలు. అలానే గోధుమ పిండి, మనకు ఎన్ని పూరీలు కావాలంటే వాటికి సరిపడినంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను జస్ట్ ఒక చిటికెడంత సాల్ట్ వేసి పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మనము నార్మల్ పూరీకి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలండి. ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు, అలానే ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని పూరీని ముద్దలాగా రెడీ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను హాఫ్ కొబ్బరి చిప్ప, అలానే కొంచెం శనగపప్పు కూడా వేసానండి. ఇక్కడ శనగపప్పు అనేది 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. అలానే 2 ఏలక బుడ్లు కూడా వేసి బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం అనేది మనకు స్వీట్ని బట్టి వేసుకోండి. అలానే కొంచెం గసగసాలు కూడా అదే మిక్సీ జార్లో వేసి స్మూత్గా రుబ్బుకోవాలి, పేస్ట్ లాగా. ఈ పేస్ట్ అనేది మనకు స్మూత్గా ఉందనుకోండి, పూరి అనేది కొంచెం తొందరగా నానుతుంది. అలానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ చూపించిన పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు కలయి పెట్టాలి ఫాస్ట్గా, ఎందుకంటే గసగసాలు వేసాం కదా, కింద అడుగంటుతుంది. ఎప్పుడు కూడా గరిటె వేసి అలానే వదిలేయకండి, మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. అప్పుడే మనకు ఉంటలు లేకుండా పూరి పేస్ట్ అనేది బాగా వస్తుంది. సో కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము కరగబెట్టుకున్న బెల్లం అయితే ఇక్కడ పోసుకోవాలండి. ఎందుకంటే ఎలాంటి రాళ్ళు అలానే చెత్త లేకుండా మనకైతే పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్వీట్స్కి సరిపడా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనము ఆల్రెడీ పూరి పిండి అయితే రెడీ చేసుకున్నాము. సో ఇక్కడ మనము జస్ట్ మీకు ఏ షేప్లో కావాలో అలా పూరీలాగా ఒత్తుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనము ఆల్రెడీ పూరీ షేప్గా చేసి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే ఇందులోకైతే కలుపుకోవాలండి. ఇక్కడ మీరు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, లేకపోతే ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవచ్చు అండి. పెద్ద పూరీ కూడా చేసుకొని, అలా కాకుండా రౌండ్గా చేసుకోండే వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను పూరీ అనేది డీప్ ఫ్రై చేసుకున్నాను. నేనైతే కొంచెం పూరీలు ఎక్కువగానే చేశానండి, ఎందుకంటే సాంబార్లో కూడా తినొచ్చు అనేసి. ఇక్కడైతే నేను ఈ పూరీలని ఆల్రెడీ రెడీ చేసుకున్న బెల్లం పాకంలో అనేది బాగా పేస్ట్ అంతా అతికించుకొని అవుట్ సైడ్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, బాగా అద్దుకోవాలి. అందులో ఈ గసగసాల పేస్ట్ అనేది పూరీకి ఇలా అద్దుకోవడం వల్ల మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం సేపు అయితే నాననివ్వాలి ఈ పేస్ట్లో. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అనేది పూరీ నానిందనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే ఇక్కడైతే నేను ఆనియన్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో జీలకర్ర, సోంపు, సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 4 to 5 ఆనియన్ అయితే స్మూత్గా కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ ఎక్కువ ఉందనుకోండి బోండా అనేది టేస్ట్ బాగుంటుంది. అలానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లో నేనైతే పచ్చిమిర్చి రుబ్బుకున్నాను కదా, అది కారానికి సరిపడా వేసుకోవాలండి. సేమ్ ఇదే బౌల్లో శనగపిండిని అయితే కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే నేను ఎక్కువగా యాడ్ చేసుకోలేదండి, ఇన్స్టెంట్గా క్రిస్పీగానే వస్తాయి ఉత్త శనగపిండితోని. సో ఇక్కడ ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఆనియన్ని. ఇప్పుడు ఇక్కడైతే 1 by 1 అయితే మనము బోండాలు అనేది వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా, సో మనకైతే ఆనియన్ బోండా అనేది ప్రిపేర్ అయింది. ఇక్కడ మీరు బోండా అనేది ఇంకా క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి లేదనుకున్న వాళ్ళు లాస్ట్లో కొంచెం ఒట్టి పౌడరు అప్పటికప్పుడు చల్లుకున్నాం అనుకోండి, శనగపిండి, మనకైతే ఆనియన్ బోండా అనేది ప్రిపేర్ అవుతుందండి. చూసారు కదా, సో వేడివేడిగా ఆనియన్ బోండా అనేది రెడీ అయింది. ఇదైతే మాకు నైట్ డిన్నర్ అండి. ఆల్రెడీ రాగి ముద్ద ఉంది, ముద్ద అనేది మా ఇంట్లో కంపల్సరీ. అలానే టమాటా, కందిపప్పు వేసి పప్పు చేశానండి, వైట్ రైసు, రసము, అలానే కొంచెం వాంగిబాతు, అలానే లెమన్ రైస్ కొంచెం కూడా ఉందండి. సో ఇన్ని ఐటమ్స్ అన్నీ వేసుకొని మాకైతే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. సో జతకైతే
ఎక్స్ట్రా తీసి పెట్టుకున్న పూరీలు, అలానే ఆనియన్ బోండా, అలానే స్వీట్ పూరీ కూడా ఉందండి. సో మై నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు కూడా ఈ 2 ఐటమ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే షేర్ చేయండి.